పార్లమెంట్ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఏపీ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలు చేసిన వెంటనే ఏపీ భవన్లో దీక్షకు దిగనున్నారు. పర్మిషన్ కోసం 3 రోజుల క్రితం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల దీక్షకు అనుమతినిచ్చారు. వైసీపీ ఎంపీల వ్యూహానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఏపీ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలు చేసిన తర్వాత ఏపీ భవన్లో దీక్షకు దిగనున్నారు. దీనికి సంబంధించిన అనుమతిని 3 రోజుల క్రితం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల దీక్షకు ప్రభుత్వం తరపు నుంచి అనుమతి లభించింది. రేపు సభ వాయిదా పడిన తర్వాత, నిర్వధికంగా వాయిదా పడిన తర్వాత రాజీనామాలు, ఆ వెనువెంటనే దీక్షకు కూర్చోనున్నారు వైసీపీ ఎంపీలు. ముందుగా చెబుతున్నట్లుగా వ్యూహంలో భాగంగా వైసీపీ ఎంపీలు ఒక్కొక్క అడుగు వేయబోతున్నారు. రేపటితో లోక్సభ పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా నిరవధిక వాయిదా పడబోతున్నాయి. సెషన్స్ ముగియబోతున్నాయి. ముగిసిన వెంటనే రాజీనామా చేస్తాం, రాజీనామా చేసి దీక్షకు దిగుతామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దాని ప్రకారమే వైసీపీ ఎంపీలు కార్యాచరణ ప్రారంభించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? లోక్సభ రేపు నిరవధిక వాయిదా పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్ఆర్సీపీ ముందు నుంచి చెబుతుంది. దానికి కట్టుబడి గత 3 రోజుల కిందనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా రాజీనామా లేఖలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా కానీ వాయిదా పడిన వెంటనే రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మాట్ లో సమర్పించేసి ఆ తర్వాత బయటకు వచ్చి ఏపీ భవన్ లో అమరణ నిరాహార దీక్షను కూర్చోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఉన్నటువంటి ఎంపీలు మనం విజువల్స్ లో చూస్తున్నాం. గత 10 రోజులుగా మేము పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం. సభలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చర్చ పెట్టాలని చెప్పి, ప్రత్యేక హోదాకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కానీ ఎలాంటి కదలిక లేనందున రాజీనామా ఇస్తామని చెప్పి కూడా ముందు నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్తున్నారు. అందులో భాగంగానే రేపు సభ వాయిదా పడిన వెంటనే పూర్తి స్థాయిలో రాజీనామాలు సమర్పిస్తారు. బయటకు వచ్చి ఆ తర్వాత ఎంపీలంతా కూడా అమరణ నిరాహార దీక్ష దిగుతారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలుపుతూ అక్కడ ఏపీ భవన్ లో ఎంపీలు చేయబోతున్నటువంటి దీక్షకు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిమంది రేపు ఉదయం కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతూనే ఉంది. అయితే రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ చర్చ జరిగే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టమైన నేపథ్యంలో ఎన్ని గంటలకు నిరవధిక వాయిదా పడుతుందన్న దానికి సంబంధించి కూడా ఎంపీలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాయిదా పడిన క్షణమే బయటకు వచ్చి ఆ తర్వాత స్పీకర్ కి రాజీనామా లేఖ సమర్పించేసి బయటకు వచ్చి ఆమరణ దీక్షకు దిగుతారు. దీనికి సంబంధించి కూడా జగన్ ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మధ్యాహ్నం నుంచి కనపడింది. ఆయన గుంటూరు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రేపు కోర్టులో
ఆ కేసు రేపు కోర్టులో హాజరు కావాల్సిన నేపథ్యంలో రేపు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీలో ఏవైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు దీక్షకు దిగాలని భావిస్తున్నారో దానికి సంబంధించి కూడా నేను ఇక్కడి నుంచే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే రేపటితో పార్లమెంట్ వెంటనే దినకర్ దీక్షకు దిగి తర్వాత ఏంటి, వాట్స్ నెక్స్ట్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైసీపీ ఎంపీలు దీక్ష అనంతరం? వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలు ఇచ్చి దీక్ష కూర్చున్న తర్వాత దాదాపు సాధ్యమైనంత వరకు కూడా కేంద్రం పైన ఒత్తిడి పెరుగుతుంది దీనికి సంబంధించి. ఎందుకంటే పార్లమెంట్ లో సమావేశాల్లో చర్చ జరగనందున తమ రాజీనామాలతోనైనా దేశవ్యాప్తంగా ఈ యొక్క అంశం చర్చకు జరుగుతుందని, అలాగే రాజీనామాల మూలంగా కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేయడానికి దీక్షకు దిగుతున్నారని కూడా భావించవచ్చు. అయితే రేపు ఆంధ్ర భవన్ ఇప్పటికే అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే అక్కడ దీక్ష చేయడానికి గత వారం రోజులుగా అనుమతి కోరుతూనే ఉన్నారు. కొన్ని నిమిషాల కిందట ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ భవన్ లో దీక్ష చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అక్కడికి వచ్చి కూర్చుంటారు. దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దీక్షని అనౌన్స్ చేశాము. ఆ దీక్ష ఎన్ని రోజులు కొనసాగుతుందో దాని మీద మేము దృష్టి పెట్టట్లేదు. అయితే ఏపీ ప్రజల ప్రత్యేక హోదా హక్కుకు సంబంధించి దేశవ్యాప్తంగా చాటించడమే తమ లక్ష్యం అని చెప్పి వైసీపీ ఎంపీ చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దినకర్.